డ్యూడ్ 2 hours 20 minutes రన్ టైంతో అక్టోబర్ 17th థియేటర్ రిలీజ్ అయింది. ఇక చూశాక పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది గైస్. పర్వాలేదు దేనికన్నానంటే హీరోని మరీ జోకర్ ని చేసి చూపించడం నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ నాకు నచ్చలేదు. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మూవీ స్టోరీ చూస్తే ప్రదీప్ రంగనాథ్ హీరోగా, ప్రేమలో మూవీతో ఫేమస్ అయిన మమితా బైజు హీరోయిన్. ఇంకా స్టార్టింగ్ ప్రదీప్ వాళ్ళ తన ఎక్స్ లవర్ కి మ్యారేజ్ జరుగుతుంటే ఇక్కడికి వెళ్లి గందరగోళం చేస్తాడు. అంటే తనకి వదిలేసింది దేనికి అనే కారణం చెప్పకుండా తన మొబైల్ బ్లాక్ చేసి, ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ చేసి, నెంబర్ మార్చేసి తన మ్యారేజ్ చేసుకుంటుంది. కట్ చేస్తే ప్రదీప్ కి మేనమామగా శరత్ కుమార్, తన ఒక మినిస్టర్, తన కూతురే మమిత. వీళ్ళ ఇద్దరు బావ మరదళ్ళు. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి సర్ప్రైజ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక రోజు ట్రైన్ లో మమిత బైజు ప్రదీప్ కి లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఇక్కడ ఓకే చెప్పిన ప్రదీప్ ఇంటికి వెళ్లే దారిలో నేను లవ్ చేయట్లేదు అని చెప్పి మన ఇద్దరం ఫ్రెండ్స్ గానే ఉందాం అని చెప్తాడు. అని వెళ్ళిపోతాడు. తర్వాత మమిత తన నుంచి దూరంగా వెళ్లిపోయాక ప్రదీప్ తన గురించి ఆలోచించి తనని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ తనకి వస్తుంది. అప్పుడే అర్థమవుతుంది తనకి మమిత మీద ఎంత లవ్ ఉందో అన్నది. ఈ విషయాన్ని తన మేనమామకి చెప్పి మ్యారేజ్ కి అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు. మమిత ప్యారిస్ నుంచి వచ్చి షాక్ ఇస్తుంది. తనకి లవ్ ప్రపోజ్ చేద్దామని వెళ్ళినప్పుడు మమిత నాకు ఈ మ్యారేజ్ ఇష్టం లేదని చెప్తుంది. తను వేరే వాళ్ళని లవ్ చేస్తున్నానని చెప్తుంది. అసలు ఆ లవర్ ఎవరు? తనకి లవర్ ఉండగా ప్రదీప్ కి ప్రపోజ్ దేనికి చేసింది? అసలు ఎవరిని మ్యారేజ్ చేసుకుంది? చివరకు వీళ్ళు కలిశారా లేదా అన్నదే మిగతా స్టోరీ వెళ్తుంది. మూవీలో ప్లస్ పాయింట్ చూస్తే స్క్రిప్ట్ ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది. ఇంకా ప్రదీప్ అండ్ మమిత పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ లో చివరి 20 minutes స్టోరీ ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ అంత డేలా పడేసిందని చెప్పాలి. స్క్రిప్ట్ రైటింగ్ చూసే ఆడియన్స్ కి స్టోరీ ఏమైనా మొలుగు తిరుగుతుందేమో అనేలా, ట్విస్టులు ఏమైనా ఉంటాయేమో అనేలా స్టోరీ వెళ్తుంది. కానీ అవి ఏవీ లేకపోవడం ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తుంది. ఇంకా స్క్రీన్ ప్లే కూడా బాగుంది. కొరియోగ్రఫీ అండ్ ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. ఇంకా మ్యూజిక్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ చాలా బాగున్నాయి. మూవీలో కామెడీ అనేది పెద్ద గేమ్ లేదు, కానీ నవ్వించడానికి ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా ప్రదీప్ కి మదర్ క్యారెక్టర్ రోల్ లో రోహిణి చేసింది, కానీ పెద్దగా స్కోప్ లేదు క్యారెక్టర్ కి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. అడగడానికి టైం లేదు, ఫ్యామిలీతో చూడదు. ఇక మైనస్ పాయింట్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ పెద్ద మైనస్. సెకండ్ హాఫ్ చూస్తుంటే ఆర్యా 2 మూవీ గుర్తుకొచ్చింది నాకైతే. ఇంకా హీరోని మరీ జోకర్ గా చేసి చూపించడం అస్సలు నచ్చలేదు. ఎండింగ్ కంక్లూజన్ కూడా పెద్దగా ఏమీ అనిపించదు. సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఉండకపోవడం ఒక మైనస్. అంటే స్క్రిప్ట్ ఏంటి ఇలా రాశాడు అనేలా ఉంటుంది. సెకండ్ హాఫ్ చాలా వరకు లవ్ అంటే ఎఫెక్షన్ ఉన్న ఆడియన్స్ కి మాత్రం సెకండ్ హాఫ్ బాగాలేదనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే బెల్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.